వనపర్తి జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీ, బుడగ జంగాల కాలనీ 80 మంది సిబ్బందితో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కాటన్ సెర్చ్ నిర్వహించారు. భద్రత పరంగా మేము అన్ని విధాలా సపోర్టుగా ఉంటామని ఎస్పీ తెలిపారు. కాటన్ సెర్చ్లో భాగంగా తెల్లవారుజామున 200 ఇండ్లను సెర్చ్ చేయగా 25 బైకులు, 2 ఆటోలు దొరికాయని తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడిన రౌడీ షీటర్లపై బయట నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. సీజ్ చేసిన బండ్లను ఎంక్వైరీ చేసి ఇందులో సొంత వాహనాలు ఉన్నాయా అని విచారణ చేసిన సొంత వాహనాలను వారికి తిరిగి ఇస్తామని తెలిపారు. జంగాలగుట్ట బుడగ జంగాల కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు పొద్దున 5:30 నుండి 7 గంటల వరకు. దీనిలో భాగంగా 200 హౌసెస్ సెర్చ్ చేయడం జరిగింది. 25 బైక్స్ అంటే 25 టూ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. 2 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది. అంటే గతంలో నేరాలకు పాల్పడ్డ, దొంగతనాలకు లాంటి నేరాలకు పాల్పడ్డ వారు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది. లేదా అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా బయట నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారా అని చెప్పి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా అందరూ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారు, వీరితో పాటుగా 7 ఎస్ఐలు, 18 ఏఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ 50 మంది, హోమ్ గార్డ్స్ 5, మొత్తం 80 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మాకు ఏవైతే మేము ఆశించినామో అవి నివారించడం జరిగింది. అట్ ద సేమ్ టైం అనుమానాస్పదంగా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇవి వెరిఫై చేసి వాళ్లకు ఒకవేళ ఎక్కడి నుండి తీసుకొచ్చారు లేదా సొంత వెహికల్ వాహనాలని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎట్టి పరిస్థితులలో కూడా వనపర్తి జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టేలా బాధ్యత